పొద్దున్న 4 గంటలకు లేచి జోగిపేట క్లాక్ టవర్ దగ్గర తీసినాం అనమాట. 4 గంటలకు లేచి ఇక్కడ బయలుదేరితే అడిగి పోయేసరికి 6-7 అయింది. అఫ్కోర్స్ అంటే మనం రెడీ అయ్యి షూటింగ్ స్టార్ట్ చేసేసరికి 7 అయింది. నైటు 10 అయింది సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి. ఎందుకంటే మధ్యాహ్నం ఒక 1 అవర్ వర్షం పడడం వల్ల ఆపాల్సి వచ్చింది. వర్షం కుంభవృష్టి. జోగిపేట అంటారా బాబు అని చెప్పేసి జాతిరత్నాల సినిమా వచ్చింది. ఆ సినిమాలో క్లాక్ టవర్ ఉంది. మొత్తం ఆ జోగిపేట విలేజ్లోనే ఆ క్లాక్ టవర్ పెళ్ళిలో చేసినాం అనమాట. సాంగ్ అయితే సూపర్గా వచ్చింది. ఎడిటింగ్లో ఉంది. ఒక 1 వీక్ 10 డేస్ ఈజీగా పట్టచ్చు. ఈ మంత్ ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. నేనైతే అతి త్వరగా రావాలని కోరుకుంటున్నాను. అక్కడ విలేజ్ వాళ్ళు మీతో ఎట్లా చాలా మంచి కోఆపరేషన్ చేశారు. నిజంగా జోగిపేట విలేజ్ అయితే చాలా మంచి కోఆపరేషన్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మన ప్రియదర్శి జోగిపేట కదా ప్రియదర్శి అక్కడ చేశారు. చాలా మంది అన్నారు మస్తు జాతిరత్నాల సినిమా ఇక్కడే తీశారు, వాళ్ళంతా ఇక్కడనే షూటింగ్ మొత్తం మ్యాక్సిమం సినిమా అంతా ఇక్కడ చేశారని చెప్పారు. రెండు వాళ్ళంతా అంటే విలేజ్ ఎలా ఉంటుందంటే మనకు స్వతంత్ర టైంలో మ్యాక్సిమం ఓల్డ్ విలేజెస్ ఉంటాయి. మట్టితో చేసినాయి, పునాది రాళ్ళతో చేసినాయి, గూన పెంకులు అవి ఉంటాయి. బాగా హైట్ ఉన్న గోడలు ఉంటాయి. ఓల్డ్ విలేజ్ అనమాట. అందుకనే చాలా బాగా అనిపించింది, న్యాచురాలిటీ అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం అంతా రేకులు లేదంటే సిమెంట్ కొంచెం డబ్బులు ఉండేసరికి ఏంటంటే మొత్తం మట్టి గోడలు కట్టేసి ఫ్యాషన్ అంతా ఇంటీరియర్ డెకరేషన్ బాగా డెవలప్ చేసుకుంటా హైలో కడుతున్నాం కదా. ఓల్డ్ విలేజ్ లాగా కనపడాల చాలా బాగా అనిపించేసింది. అక్కడ తీసినంట చాలా బాగుంది. అక్కడ ఉన్న పవర్ కూడా కట్ అయిందంట కదా. పవర్ కట్ అయిపోయింది. పవర్ కట్ అయిపోతే ఆ రోజు ఇంకా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పవర్ కట్ అయితే ఇమీడియట్గా వచ్చేసింది. ఏందని ఏం పెట్టారు పవర్ కట్ అయినప్పుడు? అన్ని తెచ్చుకున్నాము, బ్యాటరీ లైట్లు అన్ని తెచ్చేసుకున్నాము. కార్ల మరి దారుణం, ఎంత దారుణం. ఎందుకంటే సాంగ్ కంప్లీట్ చేయాలి మేము. అంటే నెక్స్ట్ డేకి బడ్జెట్ ఈరోజు 1,00,000 అయితే నెక్స్ట్ డేకి 2 lakhs అవుతుంది. డైరెక్టర్ బిజీ, హీరోయిన్ బిజీ, మ్యూజిక్ డైరెక్టర్ బిజీ, కెమెరామెన్ బిజీ, వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళిపోవాలి. బోలే షావాల్ని కలవాలి, హీరోయిన్ వెళ్ళి ఇంత పరిస్థితి అనమాట. అందుకనే నైట్ 12 దాటిందంటే ఆమెకు మళ్ళీ డబుల్ రెమ్యునరేషన్ చేస్తుంది. సో ఆ నైట్ ఎంత కష్టమైన కంప్లీట్ చేయాలని చెప్పేసి కంప్లీట్ చేసినాము. వర్షంలో తడుచుకుంటూ కూడా చేసినాం అనమాట సాంగ్. బావా రావని సాంగ్. ఆ వీరులు కూడా త్వరలో చిన్న లైన్ ఏమన్నా అనగారా మా కోసం? బావా రావా, ఇది వంగ తోట వెనకాల, బంతి పూల తోట వెనకాల తెలుసు కదా, వచ్చి కలువు నన్ను అన్నట్టుగా ఉందన్నమాట. బావా అని మరదలు ఎంట పడతా అంటే ఈయన ఇట్లా నెట్టెత్తంటాడు, కద్దు పోతాను, లాస్ట్లో కలుసుకుంటారు. కానీ మధ్యలో ఒక ఎంటర్ అవుతాడు, నీ మరదలు నేను వద్దంటుంది కానీ నువ్వు నాకు ముద్దు పెడతారా అని చెప్పేసి మంచి రొమాంటిక్గా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అనమాట. సాంగ్ అయితే సూపర్గా వచ్చింది. త్వరలో రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను. కంటిన్యూ ఇంకో 2-3 సాంగ్స్ ఛానల్ కుమారి మ్యూజిక్ అంటే 19 ఈ రెండిట్లో ఏదన్నా ఒక ఛానల్ వచ్చే అవకాశం. రీల్స్ అయితే ఛానల్లో పెట్టేస్తున్నాము. 19లో ఉంది, SBR మీడియాలో ఉంది, SBR న్యూస్లో ఉంది, SBR వార్తల్లో ఉంది. చాలా వాటిల్లో రీల్స్ పెడుతున్నాము. మేకింగ్ రీల్స్ అంటే ప్రాక్టీస్ చేసిన రీల్స్ కూడా పెడుతున్నాము. ప్రాక్టీస్ చేసిన రీల్ అయితే ఒకటి 20,000 మీద ఉన్నాయి. సింపుల్గా ఒక జస్ట్ 10 సెకండే ఉంది. సో అమ్మాయిని చూసారా, హీరోని చూసారా, మ్యూజిక్ చూసారా, ఆ కంపోజిషన్ చూసారా, నాకు అర్థం కాలే. ఇలా డాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రాక్టీస్లో. జస్ట్ ఒక 10 సెకండ్సే ఉంటుంది. అది ఒక 20,000 మంది చూసారు. సో సాంగ్ కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో ఇప్పుడు నాకు అర్థమైంది. ఫోక్ సాంగ్ అనేది చాలా అందరి మధ్యలో దూరుతుంది కదా, నాకు అంత బాగా అనిపించింది అనమాట. ఏమైనా చూస్తుండే కానీ కష్టం మాత్రం చాలా ఉంటుంది కాక. 4 నిమిషాల్లో అయిపోయే సాంగ్ని 2 షిఫ్ట్లు. జస్ట్ మనమే నార్మల్గా చేసుకునే వాళ్ళే 2 షిఫ్ట్లు చేస్తుంటే ఇంకా సినిమాల్లో రేంజ్లు అంటే 1 వీక్ ఈజీగా పడుతుంది వాళ్ళకి. మనం ఒక 2 లక్షలు పెడితే వాళ్ళు ఈజీగా 2 కోట్లు పెట్టినా పెడతారు, 1 కోటి రూపాయలు కూడా అయిపోద్ది. కానీ పెద్ద సినిమాలు కాబట్టి కోట్లలో ఈజీగా 5 కోట్లు 10 కోట్లు అంటారు. ఖచ్చితంగా అవుతుంది బడ్జెట్. కాకపోతే అది మనకు నచ్చక మనం హేట్ చేస్తాం. వాళ్ళు కోట్లు పెట్టి కదా సక్సెస్ చేయాలంటే మనం ఎట్లా సక్సెస్ చేస్తాం? నచ్చింది లేకపోతే లేదు, క్లియర్. అది మాత్రం ఓకే. సాంగ్ త్వరలో రాబోతుంది. బాగా రావా చూడండి, చూస్తాం, ఎంజాయ్ చేద్దాం. త్వరలో పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా రాబోతుంది.